దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పెళ్లి పనులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హోలీ పండుగ రోజున ముత్తైదువులు పసుపు కొమ్ములు దంచి స్వామివారిని పెళ్లి కొడుకును చేశారు. ఇందులో భాగంగా డోలోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. తలంబ్రాలు కలిపే ప్రక్రియలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాముల కళ్యాణం చూడాలంటే అది భద్రాచలం వెళ్లాల్సిందే. వచ్చే నెల 6వ తారీఖు నాడు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణానికి సంబంధించి హోలీ పండుగ రోజు నాడే కళ్యాణ తంతు ప్రక్రియ ప్రారంభమవుతుంది. హోలీ పండుగ రోజు స్వామివారిని కళ్యాణ రాముడిగా తీర్చిదిద్దనున్నారు. అయితే ఈ కళ్యాణ రాముడి తీర్చిదిద్దే రోజే తలంబ్రాలు తయారీ అనేది జరుగుతుంది. ఈ తలంబ్రాలు ఏంటి, అదేవిధంగా హోలీ పండుగ జరిగే వసంతోత్సవం ఎలా జరుగుతుంది, మనం ఒకసారి చూసి తరిద్దాం. భద్రాచలంలో రామయ్య పెళ్లి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా ఆగమశాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రిలోని మిథిలా స్టేడియంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులను ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వైభవంగా ప్రారంభించారు. ఉత్తరద్వారం వద్ద స్థానాచార్యులు స్థలసాయి ప్రధాన అర్చకులు విజయరాఘవన్ నేతృత్వంలో రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు కొట్టి తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు గోటితో ఒలిచిన బియ్యాన్ని శిరస్సుపై ధరించి గిరి ప్రదక్షిణ గావించి తలంబ్రాలలో కలిపారు. స్వామివారి తలంబ్రాల తయారీ కోసం తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం గులాల్ కలిపారు. కుంకుమ, పసుపు, సెంటు, రోజ్ వాటర్, నూనె, నెయ్యి కలిపి పరిమళాలను జోడించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంటే అది భద్రాచలంలోనే చూసి తరించాలి అంటారు. శ్రీరామనవమి వేడుకల కోసం భద్రాచలం అంగరంగ సుందరాంగంగా తయారవుతున్న పరిస్థితుంది. వచ్చే విశ్వావసు నామ సంవత్సరం అంటే ఉగాది తర్వాత వచ్చే ఉగాది నుంచి భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం సందర్భంగా స్వామివారికి హోలీ పండుగ రోజున స్వామివారి తలంబ్రాలు కలపటం అనేది జరుగుతుంది. వాస్తవానికి సీతారాముల కళ్యాణం అంటే శ్రీరాముడి జన్మ నక్షత్రమైన అదే రోజు నాడు సీతారాముల కళ్యాణం జరిగితే తలంబ్రాలు కలిపే ప్రక్రియ మాత్రం ప్రధానంగా సీతమ్మ వారి పుట్టినరోజు నాడే తలంబ్రాలు కలిపే ప్రక్రియ జరుగుతుంటుంది. దాదాపు 8 రకాల సుగంధ ద్రవ్యాలతో అంటే గులాల్, కుంకుమ, అత్తరు, పన్నీరు, నెయ్యి, చందనం ఇవన్నీ కలపడం ద్వారా ఎర్రగా తయారనే మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ కసరత్తుగా వేద పండితులు అదేవిధంగా వేద పండితుల సతీమణిలో తలంబ్రాలని కొట్టి ప్రారంభం చేయడం జరిగింది. చాలా బాగుందండి. అక్షంతలైన శ్రీరాముని పండగ లాగుంది. మాకెంతో సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్. ఈసారి అంటే భద్రాచలంలో జరిగే కళ్యాణం అంటే దాదాపుగా శ్రీరామనవమి వచ్చే నెలలో జరగనున్న ఈ శ్రీరామనవమికి సంబంధించి అంటే ఈ నెల 30వ తారీఖు నాడు ఉగాది పండుగ పర్వదినం నుంచి దాదాపుగా ఉత్సవాలు అనేది బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మొత్తం కూడా కళ్యాణానికి సంబంధించిన తిరుకళ్యాణానికి సంబంధించిన మొత్తం తలంబ్రాలని కలపడం జరిగింది. వాస్వామి దేవాలయంలో ప్రతినిత్యము కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మాత్రం తలంబ్రాలన్నీ కూడా పసుపు పచ్చగానే ఉంటాయి. కేవలం శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణానికి సంబంధించి ఆ రోజు జరిగే కళ్యాణంలో మాత్రమే ఈ విధంగా అంటే పచ్చగా అంటే ఎరుపు రంగులో ఉంటాయి. ఇది ఏడాది కాదు ఎన్నేళ్ళైనా సరే ఇదే విధంగా ఉంటాయి. వీటి కలర్ పోకుండా అంటే ఇన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలపడం ద్వారా ఇవి కలర్ పోకుండా ఈ విధంగా ఉండటం అనేది ప్రతి ఏటా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ఆనంద పారవేశంలో మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వేలాది సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. హోలీ పండుగ రోజునాడే అంటే త్రేతాయుగంలో హోలీ పండుగ రోజునాడే శ్రీరాముల వారి కళ్యాణం జరిగిందనేది కూడా శాస్త్రాల్లో చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ఈరోజు రాముల వారిని రాముడిగా తయారు చేస్తుండడం జరుగుతుంది. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. అంతకుముందు వచ్చే హోలీ పండుగ నాడు స్వామివారిని పెళ్లి కొడుకుగా చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 30న ఉగాది సందర్భంగా భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి హోలీ పండుగ నుంచే శ్రీరామనవమి వేడుకలు మొదలవుతాయి. శ్రీరాముణ్ణి హోలీ పండుగ నాడే పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసే వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం వసంతోత్సవం, డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష స్నపనాన్ని, ఆ తర్వాత పసుపు దంచడం అనేటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ఆచరిస్తారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకి నాందిగా దీన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఈనాడే స్వామివారి యొక్క పెళ్లి పనులు ప్రారంభమైనట్లుగా అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా సామాన్య లోకం ఈనాడు రామచంద్రమూర్తిని
పెళ్లి కొడుకును చేశారనేటువంటి మాటను చెప్తూ ఉంటారు. అలాగా ఇక్కడ స్వామివారికి ఆ పసుపు కలిపినటువంటి కార్యక్రమం అయిన తరువాత డోలోత్సవము, అలాగే స్వామివారికి వసంతోత్సవం మొదలైనటువంటి కార్యక్రమాలు ఈనాడు నిర్వహించడం జరుగుతుంది. ఈనాడు చాలా ప్రత్యేకత మనకి కనబడుతుంది. ఆనాడు త్రేతాయుగంలో ఈ పాల్గొన పూర్ణిమ నాడే ఉత్తరా నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్లుగా మనకి రామాయణం ద్వారా తెలుస్తోంది. హోలీ పండుగ నాడే శ్రీరాముడికి కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం నిర్వహించే సమయానికి అయోధ్యలోనూ రాములోరి పెళ్లి వేడుక నిర్వహిస్తారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలో తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. వాస్తవానికి భద్రాచలంలో ప్రతిరోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలో మాత్రం పసుపు పచ్చ తలంబ్రాలు మాత్రమే దర్శనమిస్తాయి. శ్రీరామనవమి రోజు వాడే కళ్యాణ తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. ఆనాడు నిజాం నవాబు భక్తరామదాసును జైలు నుంచి విడుదల చేశాక సీతారాముల కళ్యాణం నిర్వహించారని చెబుతారు. ఈ వేడుకకు నైజాం నవాబు బృందం తలంబ్రాలతో బయలుదేరుతారు. బియ్యం, సుగంధ ద్రవ్యాలతో పాటు వారి ఆచారం ప్రకారం గులాల్ కూడా తీసుకొస్తారు. అయితే హైదరాబాద్ నుంచి భద్రాచలం చేరేసరికి తలంబ్రాలలో గులాల్ కూడా కలిసిపోతుంది. నాటి నుంచి నేటి వరకు 8 రకాల సుగంధ ద్రవ్యాలతో ఈ తలంబ్రాలను తయారు చేస్తున్నారు. హోలీని పురస్కరించుకొని ఈరోజు భద్రాద్రి ఆలయంలో ఆనాడు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా తలంబ్రాలు కలపటము, అదేవిధంగా స్వామివారి డోలోత్సవం, చందనోత్సవం, వసంతోత్సవం జరపటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. ఆ ఆచారాన్ని ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. భద్రాచలానికి ఉన్న విశిష్టత ఏమిటంటే ఆ తలంబ్రాలు పసుపు, కుంకుమ, నెయ్యి, అత్తరు, అదేవిధంగా గులాలు, ఈ విధంగా 8 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి తయారు చేసినటువంటి తలంబ్రాలు ఎరుపు రంగుతోటి మనకి ఈ ఒక్క భద్రాద్రి ఆలయంలో విశిష్టతగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ఆ నాడు ఉన్నటువంటి తానిషా గారి సమర్పించినటువంటి ముత్యాలతోటి చేసిన తలంబ్రాలు, వాటిని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి తలంబ్రాలు మనకి విశిష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పసుపు కొమ్ములను ముందుగా రోళ్లలో వేసి దంచారు. సాంప్రదాయబద్ధంగా స్వామివారికి ప్రత్యేక పూజలను చిత్రకూట మండపంలో నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారుల సతీమణులు పసుపు కొమ్ములను రోళ్లలో వేసి దంచారు. అలాగే తలంబ్రాలను కలిపారు. పసుపు తలంబ్రాలలో కుంకుమ, పసుపు, సెంటు, రోజ్ వాటర్, నూనె, నెయ్యి కలిపి పరిమళాలను కలిపారు. 20 క్వింటాళ్ల తలంబ్రాలలో పసుపు, కుంకుమ, ఇతర పదార్థాలు కలిపి మొత్తం 200 క్వింటాళ్ల తలంబ్రాలుగా తయారు చేయనున్నారు. మొదటి రోజున మిథిలా మండపం ప్రాంగణంలో 38 కిలోల పసుపు, 38 కిలోల నెయ్యి, 38 కిలోల నూనె, 38 కిలోల గులాల్ రంగు, 75 కిలోల కుంకుమ, 25 లీటర్ల సుగంధ ద్రవ్యాలతో తొలి విడత తలంబ్రాలను తయారు చేశారు. వీటితో పాటు గోటితో ఒలిచిన తలంబ్రాలను పలువురు సమర్పించారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతుంటే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మాత్రం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వసంతోత్సవం, డోలోత్సవం జరుగుతుంది. ఈ రోజు నుంచి కళ్యాణ ప్రక్రియ ప్రారంభం చెప్పవచ్చు. వచ్చే నెల 6వ తారీఖు నాడు భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరగనుంది. ఆ కళ్యాణానికి సంబంధించి హోలీ పండుగ రోజున, అంటే త్రేతాయుగంలోనే హోలీ పండుగ రోజున స్వామివారి కళ్యాణం జరిగిందని చెప్తుంటారు. అది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతుంది. అయితే దక్షిణ భారతదేశంలో వచ్చేసరికి శ్రీరామనవమి వచ్చే నెల 6వ తారీఖు నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు భద్రాచలంలో ఘనంగా రంగురంగులతో ఉదయం తలంబ్రాలు కలపడంతో అంటే ఈరోజు సీతమ్మ వారి జన్మదినం కావడంతో సీతమ్మ వారి జన్మదినం రోజు నాడే తలంబ్రాలు కలపడం జరిగింది. అదేవిధంగా అంటే శ్రీరామనవమి రోజున, అంటే రాముడు జన్మదినమైన శ్రీరామనవమి రోజు నాడే కళ్యాణం జరగడం కూడా మనకు తెలిసిందే. వచ్చే నెల 6వ తారీఖు నాడు జరిగే శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఈ రోజు నుంచి కళ్యాణ తంతు ప్రక్రియ ప్రారంభమైంది. ఆనాడు హోలీ పండుగ రోజు నాడే స్వామివారి కళ్యాణం జరిగిందనేది ఒక ప్రచారం ఉంది. ఆ నేపథ్యంలో హోలీ పండుగ రోజు నాడే భద్రాచలంలో తలంబరాలు కలపడం, అనంతరం స్వామివారి డోలోత్సవం తర్వాత వసంత కేలి ఆడుతున్నారు. ఇప్పుడు మనం అద్భుతంగా చూసాము. వీటన్నిటి కూడా అంటే చూడటానికి కళ్ళు చాలవంటూ భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగిపోయిన దృశ్యాలు అనేది మనం చూస్తున్నాం.